హలో ఎవ్రీవన్, ఎట్లున్నారందరూ? మస్తున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మన స్కై అకాడమీ. స్టూడెంట్స్, కెమిస్ట్రీ అంటేనే ఫార్ములాల గందరగోళం అనిపిస్తుంది కదా. CaSO4 అంటాడు, మళ్ళా NaHCO3 అంటాడు. ఇవన్నీ చూస్తుంటే అన్నీ ఒకే తీరుగా కనిపిస్తున్నాయి. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సామి అనిపిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మ్యాటర్ మస్త్ డెప్త్ ఉంటది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా తిప్పి అడిగినా మీరు ఆన్సర్ చేసేలా ఇన్ డెప్త్ కంటెంట్ ఇస్తున్నా. ఆలస్యం చేయకుండా మన స్కై అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఇక కలర్ఫుల్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్లు, మైండ్ మ్యాప్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చూడండి మిత్రులారా, బట్టి పట్టే పాత పద్ధతులకు ఇక స్వస్తి చెప్పండి. అవి మీ టైం వేస్ట్ చేస్తాయి. ఎగ్జామ్ టైంకి అన్నీ మర్చిపోతారు. మనం సరికొత్త ట్రిక్స్తో చదువుకుందాం. చలో ఇక సోది లేకుండా టాపిక్లోకి దూకుదాం. మొదటిది జిప్సమ్. దీని ఫార్ములా ఏంది అంటే CaSO4.2H2O. ఇది ఎట్లా గుర్తుండాలి? మన తెలంగాణ స్టైల్లో ఒక జీప్ కథ చెప్పుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, మీరొక జీప్ దొంగిలించిండ్రు. అప్పుడు ఆ యజమాని ఊరుకుంటాడా? మీ మీద కేసు పెట్టిండు. ఇక్కడ జీప్ అంటే జిప్సమ్, కేస్ అంటే కాల్షియం సల్ఫేట్. సో జిప్సమ్ అంటే కాల్షియం సల్ఫేట్ అని ఫిక్స్ అయిపోండి. ఇక ఇందులో ఎన్ని నీటి అణువులుండాలి? ఇక్కడే అసలు ట్రిక్ ఉంది. జిప్సంలో సమ్ అనే సౌండ్ వస్తోంది కదా. సమ్ అంటే ఒక సరి సంఖ్య అని అర్థం. సరి సంఖ్యల్లో మొదటిదేంది? 2 గదా. అందుకే ఇందులో 2 నీటి అణువులుంటాయి. ఇది సిమెంట్ సెట్టింగ్ టైం పెంచడానికి మస్తు హెల్ప్ చేస్తది. ఇక జిప్సమ్ తమ్ముడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీన్నే మనం POP అంటాం. జిప్సమ్ని సుమారు 110 డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేస్తే ఇది తయారవుతుంది. మరి వేడి చేసినప్పుడు ఏమైతుంది? అందులో ఉన్న నీళ్లు ఆవిరైపోతాయి గదా. జిప్సంలో 2 బకెట్ల నీళ్లుంటే దాన్ని మస్తు వేడి చేయడం వల్ల అందులో ఉన్న 1.5 బకెట్ నీళ్లు ఆవిరైపోయి కేవలం అర అణువు మాత్రమే మిగులుతుంది. అందుకే దీని ఫార్ములా CaSO4.2H2O. దీన్ని కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అని కూడా అంటారు. మిత్రులారా, ప్రిపరేషన్ అంటే గంటల తరబడి బుక్కులు ముందేసుకొని కూర్చోవడం కాదు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ మైండ్లో బల్బు వెలిగినట్టు వెలగాలి. చాలామంది చదువుతారు, కానీ ఎగ్జామ్ టైంకి అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా చదవాలంటే మీకొక సరైన గురువు కావాలి. మన స్కై అకాడమీ యాప్లో కోర్సులు మస్తు ప్లానింగ్తో డిజైన్ చేశాం. ఇక్కడ మేం మీకు 4 రకాల పీడిఎఫ్లు ఇస్తాం. మైండ్ మ్యాప్ పీడిఎఫ్, ప్రింటబుల్ పీడిఎఫ్, సమ్మరీ టేబుల్ మరియు స్పెషల్ మెమరీ హింట్ మెటీరియల్స్. ఏళ్ల క్రితం రికార్డ్ చేసిన పాత వీడియోలు చూసి టైం వేస్ట్ చేసుకుంటారా, లేక ప్రతిరోజు అప్డేటెడ్ కంటెంట్తో మెమరీ హింట్స్ ఇచ్చే మా లైవ్ రికార్డెడ్ వీడియోలు చూస్తారా? చాయిస్ మీదే. ఇప్పుడే ప్లేస్టోర్లో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక మన వాళ్లకు మస్తు కన్ఫ్యూజన్ వచ్చే ఇంకో ఏరియా ఏందంటే తినే సోడా ఏంది, బట్టల సోడా ఏంది. ఫస్ట్ తినే సోడా. దీని ఫార్ములా NaHCO3. దీని ట్రిక్ వినండి. మనం ఎవరింటికైనా తినడానికి వెళ్తే కడుపు నిండా తిన్నాక వాళ్ళకేం చెప్తాం? బాయ్ అని చెప్తాం కదా. సో బాయ్ అంటే బైకార్బోనేట్. అందుకే తినే సోడాని సోడియం బైకార్బోనేట్ అంటారు. ఫార్ములాలో ఆ హెచ్ ఉన్నది చూసిండ్రా? ఆ హెచ్ మధ్యలో బాయ్ చెప్పిన గెస్ట్ లెక్క వచ్చి చేరింది. ఇక బట్టల సోడా. దీని ఫార్ములా Na2CO3.10H2O. దీనికి ట్రిక్ ఏందంటే బట్టలు ఉతకడానికి మస్తు నీళ్లు కావాలి. సుమారు ఒక 10 బకెట్ల నీళ్లన్నా ఉండాలి గదా. అందుకే దీని ఫార్ములాలో 10H2O ఉంటది. ఇది నీటి కఠినత్వాన్ని తొలగించడానికి వాడతారు. నెక్స్ట్ తడి సున్నం. మనం గోడలకు సున్నం వేసే ముందు ఏం చేస్తాం? మార్కెట్లో దొరికే పొడి సున్నం అంటే కాల్షియం ఆక్సైడ్ అంటే CaOలో నీళ్లు అంటే H2O కలుపుతాం గదా. అప్పుడది మస్తు వేడెక్కి తడి సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్గా మారుతుంది. దీన్నుంచే మనకు బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ట్రిక్ ఏందంటే ఈ తడి సున్నం నుంచి నీటిని బయటకు తీయాలంటే దానికి క్లోరిన్ గ్యాస్ అంటే Cl2 కలపాలి. అప్పుడు మనకు కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటే CaOCl2 వస్తుంది. ఇదే మన బ్లీచింగ్ పౌడర్. ఇది నీటిని శుద్ధి చేయడానికి మస్తు ఉపయోగపడుతుంది. గాయ్స్, ప్రిపరేషన్లో మీరు ఎక్కడ ఆగిపోతున్నారో తెలుసా? డిసిప్లిన్ లేక. అందుకే మన 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఇది మామూలు మెంటర్షిప్ లాగా షెడ్యూల్ ఇచ్చి వదిలేసేది కాదు. పొద్దున్నే మీకొక క్వశ్చన్, ఒక మోటివేషన్ మెసేజ్తో నిద్రలేపుతాం. ఆ రోజు ఏం చదవాలో టార్గెట్ ఇస్తాం. మధ్యాహ్నం సడన్గా గ్రూప్లో ప్రశ్నలు వేసి మీ అటెన్షన్ చెక్ చేస్తాం. ఇక సాయంత్రం అయితే నేరుగా ఓరల్ టెస్ట్ అంటే డైలీ వైవా పెట్టి మీ కాన్సెప్ట్ క్లారిటీని గుంజి గుంజి అడుగుతాం. సీరియస్గా ఉద్యోగం కొట్టాలనుకునే వాళ్ళు వెంటనే 9491370061 నంబర్కి వాట్సాప్ చేయండి. ఇక కొంచెం నవ్వుకుందాం. లాఫింగ్ గ్యాస్. దీని ఫార్ములా N2O. దీనికొక చిన్న జోకుంది. ఒక అబ్బాయి లాఫింగ్ గ్యాస్ పీల్చి ఎంత నవ్విండంటే వానికొక కన్ను ఊడిపోయింది. ఆ ఊడిపోయిన కన్ను O లెక్క, నుక్కు N లెక్క కనిపిస్తుంది. సో N2O అంటే నైట్రస్ ఆక్సైడ్.
నెక్స్ట్ జలవాయువు అంటే వాటర్ గ్యాస్ మరియు ప్రొడ్యూసర్ గ్యాస్. జలవాయువు అంటే నీరు అంటే H2O గదా. ఇందులో ఆ Hకి ముందు C దాక్కుందని ఊహించుకోండి. సో CO+H2. ఇక ప్రొడ్యూసర్ గ్యాస్లో ఈ హైడ్రోజన్ని తీసేసి దాని ప్లేస్లో నైట్రోజన్ అంటే N2 పెట్టండి. అంటే CO+N2. మస్త్ ఈజీ గదా. ఇక మనకు అతిపెద్ద ఫార్ములా ఏంది అంటే పటిక లేదా ఆలం. దీని ఫార్ములా K2SO4.Al2SO4 టేకెన్ థ్రైస్ .24H2O. అబ్బా ఎంత పెద్దగుంది గదా. ఇది నీటిని శుభ్రం చేస్తది. అందుకే ఇందులో మస్తు నీళ్లుంటాయి అంటే 24H2O. 24 గంటలు నీటిని శుద్ధి చేస్తది కాబట్టి 24 నీటి అణువులుంటాయని గుర్తుపెట్టుకోండి. మరి మనం రోజూ వాడే ఉప్పు, సాధారణ ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ అంటే NaCl. చూసారా, కెమిస్ట్రీ ఫార్ములాలు భట్టి పట్టకుండా ట్రిక్స్తో చదివితే ఎంత సింపులో. ఒకసారి క్విక్గా చెక్ చేసుకోండి. POP ఫార్ములా ఏంది? బైట్రిక్ ఏ సోడాకి వాడతాం? సింధూర్ ఫార్ములా HGS అని తెలుసా? మీకు ఆన్సర్లు గుర్తొస్తే మీరు కరెక్ట్ రూట్లో ఉన్నట్టు. ఈ ట్రిక్స్ని ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ దోస్తులందరికీ షేర్ చేయండి. మరిన్ని క్లాసుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్. నేను మీ స్కై అకాడమీ. మీరు తదుపరి క్లాస్ ఏ టాపిక్ మీద కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, నేను సిద్ధం చేస్తాను.